యూపీ మహాకుంభమేళాలో ఏం జరుగుతుంది? ఎందుకు అపశృతి చోటు చేసుకుంది? అధికారుల నిర్లక్ష్యం జరుగుతుందా? అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ఘటన ఎలా జరిగింది? దీనిపై ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి? ఇవే ప్రశ్నలు చాలా మంది భక్తులను వెంటాడుతున్నాయి. మహాకుంభమేళాలో అపశృతులు కంటిన్యూ అవుతున్నాయి. పరమ పవిత్రమైన మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం ఘాటు వద్దకు భారీ ఎత్తున భక్తులు చేరుకున్నారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగిపోయాయి. ఇలా మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 20 మంది భక్తులు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటన తర్వాత వెంటనే బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించి వైద్యం చేయిస్తుంది అక్కడి సిబ్బంది. మంగళవారం అర్ధరాత్రి 2:30 గంటలకు భారీ ఎత్తున భక్తులు త్రివేణి సంగమం వద్దకు స్నానాలు చేసేందుకు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు విరగడంతో ఒకరిపై మరొకరు పడిపోయారు. దీంతో ఏం జరుగుతుందో తెలియకపోవడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. మౌని అమావాస్య అమృత స్నానానికి 10 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇక ఘటనా స్థలానికి అంబులెన్సులు వచ్చాయి. గాయపడిన వారిని కుంభమేళా సెక్టార్ 2కు తరలించారు. మరోవైపు ఘటన విషయం తెలియగానే సహాయక చర్యలు చేపట్టాలని యోగి సర్కార్ అధికారులను ఆదేశించింది. తొక్కిసలాట విషయం తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ సీఎం యోగికి ఫోన్ చేశారు. ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటన కారణంగా అమృత స్నాన్కు రద్దు చేసినట్లు అఖారా పరిషత్ మండలి ప్రకటించింది. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన తర్వాత భక్తులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 2 బస్సుల్లో 60 మందిని వచ్చాం. మా గ్రూపులో 9 మంది ఉన్నారు. సడన్ గా వెనుక నుంచి ఎవరో తోసినట్లయింది. దీంతో మేము ఆ రద్దీలో చిక్కుకుపోయాం. అందరూ కింద పడిపోయారు. ఇక జనాలు నియంత్రించలేని పరిస్థితి ఏర్పడిందని కర్ణాటక నుంచి వచ్చిన ఓ భక్తురాలు తెలిపింది. మౌని అమావాస్య అత్యంత పవిత్రమైంది. ఈ రోజు గంగా స్నానం చేస్తారు. ఉత్తరప్రదేశ్ ఈ భారీ రద్దీని నియంత్రించడానికి సరైన జాగ్రత్తలు కూడా తీసుకుంది. ఇక్కడ సెక్టార్ వారీగా ఆంక్షలు కూడా విధించారు. ఈ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ ఘోరం జరిగింది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ పవిత్ర స్నానం కోసం మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.